హాయ్ అండి. వెల్కమ్ టు నేచర్ లవర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మధ్య లేట్ అయింది. ఒక 20 డేస్ నుంచి చేయట్లేదు వీడియో. కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అందువల్ల చెట్లు కూడా బాగా గడ్డి పెరిగిపోయినాయి. ఎక్కడేం పీకాలో కూడా తెలియట్లేదు. చాలా చిన్న గార్డెన్ అండి. నా ఇంట్రెస్ట్ తోటి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ మొక్కలు పెంచాలని అవి థర్మాకోల్ బాక్సులు తోటి పెంచుకున్నాను. అంతా గచ్చండి, ఎదురు నేల లేదు. మా మామయ్య గారి పిల్లలు ఆడుకుంటారు, బయటికి వెళ్తారు లేకపోతే అని చెప్పేసి మొత్తం గచ్చు చేయించారు. అందువల్ల ఎక్కువ ప్లేస్ లేదు. ఎట్లాగైనా పెంచాలని చెప్పేసి నేను ఆ థర్మాకోల్ బాక్సులు తెప్పించుకొని వేసుకున్నాను మొక్కలు. ఉన్న దాంట్లోనే అందులోనే ఫ్లవర్స్వి, ఆకుకూరలు, ఇంకా కూరగాయ మొక్కలు. ఇవి వంగనారు తెచ్చిచ్చారండి మాకు తెలిసిన వాళ్ళు. నేను ఎప్పుడు చూడలే, ఇదే ఫస్ట్ టైం ఆ వంగనారు వేయటం. అంటే అంతకుముందు వేరే వేసాను. వీటికి ఆకులు ఏంటో ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి. కాయలకు కూడా వస్తాయేమో ముళ్ళని అనుకున్నాను, కానీ రాలేదు. ఇప్పుడిప్పుడే పూత మీదకి వస్తుంది. ఆ గడ్డంతా ఎక్కువైపోయింది. అది పీకుదామన్నా చిన్న చిన్నవి అయ్యి ఒకటి మళ్ళీ మంచి మొక్కలు ఉంటున్నాయి. చూసి చూసి పీకాల్సి వస్తుంది. కొంచెం క్లీన్ చేస్తే వాటికి ఫ్రీగా ఉంటుందని చెప్పేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఈ తుంగ మాత్రం ఎన్నిసార్లు, అది గరికగా అనుకుంటా, ఎన్నిసార్లు పీకినా మళ్ళీ వస్తుంది. అసలు ఆ థర్మాకోల్ బాక్స్లో, ఆ బాక్స్లోంచి కూడా వస్తుంది. ఆ చుట్టూ ఉన్న లేయర్లో నుంచి అంత స్ట్రాంగ్ అండి. అసలు గరిక కానీ తుంగ కానీ అవి మనం పిచ్చి మొక్కలు అనుకుంటాం, కానీ అవి ఎంత స్ట్రాంగ్ అంటే నువ్వు పీకేస్తూనే ఉంటే అవి వస్తూనే ఉంటాయి. అంత స్ట్రాంగ్ మొక్కలు అవి. ఇది పెద్ద మందారం అండి, ముద్దు మందారం. చాలా బాగుంటుంది ఫ్లవర్, మంచి రెడ్ కలరు. ఇదిగోండి చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో. అది వంకాయ మొక్కలు బాగా ముళ్ళు ఉన్నాయి. కాయలు అంటే ఇప్పుడే వచ్చినాయి కాబట్టి చూశాను. కాయలు వైట్ కలర్లోను బాగున్నాయి, కానీ ఆకులకు మాత్రం ఫుల్ ముళ్ళు. అసలు చుట్టానికి కూడా ఒకలాగా ఉంది. కానీ వెరైటీ కూడా ఇలా కూడా నాటాలి కదా, అందుకని వాళ్ళు తెచ్చిచ్చారు, నాటాను. ఈ తోటకూర అక్కడక్కడ మొలిచిందండి. అట్లా మొలుస్తూ ఉంటుంది. పిచ్చి మొక్కలు అలాగే అది కూడా ఎప్పుడు నేను గడ్డి పీకేసినా కూడా వెంటనే వాటర్ పెట్టగానే మళ్ళీ మూడో రోజు ఈ తోటకూర వెంటనే వచ్చేస్తుంది. అది కొయ్య తోటకూర అనుకున్నానండి, కానీ మా పెద్దమ్మ కాదు అది వేరే మొక్క పేరేదో చెప్పింది. కొయ్య తోటకూర లాంటిదే కానీ అది వేరే అని చెప్పేసింది. ఇంకా అయినా ఎందుకులే అని చెప్పేసి పీకేస్తున్నాను. అంటే అవి కూడా కొంచెం బాగాలేదు, ఆకు పెద్ద మొక్కలు అయిపోయినాయి. చిన్న చిన్నప్పుడు అయినట్టయితే వాడేదాన్ని, కానీ తోటకూర కూడా రెడ్గా వచ్చేసింది. ఎందుకో వాడాలనిపించలేదు, అందుకని మొత్తాన్ని పీకేస్తున్నాను. అంతా క్లీన్ చేస్తే కొంచెం ఆ వంగ మొక్కలకి గాలాడిద్దని చెప్పేసి నీట్గా చేస్తున్నాను. అది శుభ్రం చేస్తే అవి బాగుంటాయి. గార్డెన్ అండి ఎలాగైనా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక రూపంలో మనం పెంచుకోవచ్చు. నాకు అసలు ఆ థర్మాకోల్ బాక్స్లు అయితే ఫ్రీగానే వచ్చినాయండి. ఒక అతను తెచ్చిపెట్టారు మాకు, వాటర్ క్యాన్ తెచ్చి పోసేవాళ్ళు. అవి ఇంకా ఎక్కువ ఉండేవి నా దగ్గర, కొన్ని తీసేసాను ఆల్రెడీ. వాటిల్లో నేను చాలా పెంచానండి. వంగలు, టమాటాలు, గోచిక్కుళ్ళు, బెండకాయలు. అదిగోండి ఆ వెరైటీ అలా ఉందన్నమాట వంకాయ. భలే సర్ప్రైజ్గా మంచిగా అనిపించింది నాకు, భలే క్యూట్గా. ఏదన్నా పూతపడిన కాయ వచ్చినా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాయి మొక్కలు మనకి. పొద్దున్నే లేవగానే ఏదో ఒకటి సర్ప్రైజ్ ఇస్తాయి. ఈ రోజున్న సర్ప్రైజ్ రెండో రోజు ఉండదన్నమాట. అవి అప్డేట్ అవుతూ మనకి సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటాయి. కొంచెం పెరగడం కానీ, పూత రావటం, కాయ కాయటం. ఇది ఆరెంజ్ కలర్ బెల్స్ పూస్తాయండి ఆ ఫ్లవర్స్ది. అది కూడా చాలా స్ట్రాంగ్ మొక్క. ఒక్కసారి మనం వేసామంటే అది పోదు. ఎక్కడో ఒక చోట వేర్లు ఉండి మొక్క వస్తూ ఉంటుంది. ఆల్రెడీ మాకు చాలా పైకి వెళ్ళిపోయి, మాది సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్ళిపోయి ఫ్లవర్స్ పూసినాయి. నేను సిచ్యువేషన్లో తీసేసాను దాన్ని. చూడండి ఎంత గడ్డి వచ్చిందో. ఇవి కనకాంబరం మొక్కలండి. ఎండకి అన్నీ రోజు మేము డైలీ అప్పటికి వాటర్ పోస్తారు మా వారు. అయినా కూడా ఇంకా సమ్మర్ అంటే అంతే, మొక్కలు అలా అయిపోతాయి ఉంటాయి. ఆ ఎండిపోయిన కొమ్మలు ఏమైనా ఉంటే క్లీన్ చేస్తున్నాను. ఇది ఎల్లో కనకాంబరం, అది ఆరెంజ్ కనకాంబరం. బాగుంటుంది, సౌందర్య కనకాంబరాలు అంటారు కదా,
ఆ 2 మొక్కలే కొంచెం మాకు అంత మాల అవుతుంది, కొంచెం ఒక జాన మాల అట్లా అవుతుంది. లిల్లీ ఉందండి, లిల్లీ గడ్డ ఒకటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఆల్రెడీ ఒకసారి ఒక కొమ్మ వచ్చింది. ఇదేమో నాచుపుల్ లాంటిదే, ఇది కూడా ఒక వెరైటీ. అమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చి పెట్టాను. ఇది మొక్క అంజూరు మొక్క అని చెప్పేసి మా పక్కన అక్కిచ్చారు. అది ఏమవుతుందో చూడాలి. నాకైతే అంజూర్ అనుకోవట్లేదు నేను. అలాంటిది ఏదైనా వెరైటీ అనుకుంటున్నా. అంజూర్‌లాగా లేదు. కాయలు కూడా కాసినయి మేము చూసామన్నారు వాళ్ళు. చిన్న మొక్కిస్తే నాటాను, బతికిందండి. చూడాలి. ఇది చాలా పెద్ద చెట్టు అవుతది గదా! ఉంచితే ఉంచుతాను. లేకపోతే పొలంలో గానీ, లేకపోతే మేము అటు వాకింగ్‌కెళ్తాము. ఆ ట్రాక్ మీద గానీ నాటాలి. చిలక మొక్క పువ్వండి, చిన్న మొక్కొచ్చింది. అది అంతకుముందు వేశాను. చూసాను, నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. నేరేడు మొక్క, ఇంగ విత్తనాలు తినేస్తే అన్నీ మొలుస్తాయి గదండీ! బొప్పాయి అండి నాటాను గానీ, ఇక్కడ వేరే కాడ వాళ్ళు ఎవరో విత్తనాలు వేస్తే దారిలో వస్తా వస్తా పీక్కొచ్చాను 2 మొక్కలు. కానీ ఏంటో అది అట్లా అయిపోయింది ముడతగా, కాయలు రావట్లేదు. ఇది నా కరేపాకు చెట్టండి. చాలా చిన్న మొక్క నుంచి పెంచాను. చాలా పెద్దయిపోయింది ఇప్పుడు కొంచెం. మందార చెట్టండి. అసలు మీరు మంచిగా ఉన్నప్పుడు చూసినట్టయితే చాలా పూలు పూస్తే భలే ఉండేది. బాగా అట్లా నల్లొచ్చేసి బాగా పాడైపోయింది, కొట్టేసేయాలి. అది పనస మొక్కండి. అది కూడా విత్తనాలేస్తే మేము పనసకాయలు తొనలు తిని వచ్చింది. ఇది నల్లేరు. ఇది శ్రీశైలం నుంచి మా అన్నయ్య పక్కన అన్నయ్య తీసుకొస్తే అందులో చిన్న ముక్క నేను పెట్టాను. అది వాళ్ళదే పనులు జరుగుతా కిందకి పడిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఎగురొస్తుంది. ఇవి కూడా థర్మాకోల్ బాక్స్‌లే అండి. ఇవి కొంచెం ఖాళీ ఉన్నాయి ఇప్పుడు. వీటిల్లో ఏదన్నా ప్లాన్ చేయాలి. కనకాంబరం మొక్కలు పెడదాం అనుకుంటున్నా అండి. మా పాప వాళ్ళున్నారు ఇద్దరు, నేను ఉన్నాను గదా! పూలు పూస్తాయి బాగానే అని చెప్పి అనుకుంటున్నాను. క్లీన్ చేస్తున్నాను అందుకే. చూసి కనకాంబరం కొమ్మలు పెడతాను. విత్తనాలే కాకుండా కొమ్మలు పెడితే బాగా పూలొస్తున్నాయి. ఆ వెరైటీ పెడతాను. ఇది లెమన్ గ్రాస్ అండి. మా ఫ్రెండోళ్ళ ఇంట్లో చిన్న దుబ్బు తెచ్చి పెట్టాను. చాలా పెద్ద దుబ్బు ఉండేది. అది పీకేసాను. ఎండలకి అట్లా పీకేస్తా. ఇది గోంగూర అండి. గోంగూర కూడా నేను వేయలేదు. అది పీకేసినప్పుడల్లా మళ్ళీ విత్తనాలు ఎక్కడో ఉంటాయి, మొలుస్తా ఉంటాయి. ఆ జామ చెట్టు కూడా ఆ గోడ అవతల పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ కాకులు అవి ఇవి తిని, కోతులు తిని పడేసినప్పుడు మొలిసినాయి. అది ఎంత మొక్క అయిందో చూడండి. అన్నీ హ్మ్, నిమ్మకాయ మొక్క గానీ, జామ మొక్కలు గానీ ఒక్కటి కూడా నాటింది లేదండి. అన్నీ విత్తనాలు పడి మొలిసినాయి. వాటన్నిటిని సపరేట్ చేసి నాటితే మంచిగా అవుతాయి. గోంగూర నాకు బాగా అనిపిచ్చి అలా ఊరికే దిగుతున్నాను. అది పులిహోర గోంగూర ఏదో అంటారు ఆ వెరైటీని. ఇదిగోండి నిమ్మ మొక్క. ఇది కూడా విత్తనం పడే మొలిసింది. అది బ్లూ కలర్ ఫ్లవర్స్‌ది. ఇది శంకు పూల మొక్కండి అది. విత్తనాలేసాను నేను మా చెట్టుది. అక్కడ కాకర మొక్క సర్ప్రైజ్ వచ్చింది. చూసాను. చూడాలి ఎండకు ఉంటదో ఉండదో. వాటర్ అయితే ఫ్రీక్వెంట్‌గా పోస్తూ ఉంటాము. ఈ జామ చెట్టు కూడా విత్తనం పడి మొలిసింది. దీన్ని కూడా సపరేట్ చేద్దాము, పొలంలో నాటుదాం అనుకుంటా ఉన్నాం. అంతే పోతుంది. ఏదో తెగులొచ్చిందని చూస్తున్నాను. అంతేనండి, స్మాల్ గార్డెన్ చిన్నది. అందులోనే పని చేస్తూ అదిగోండి ఇవే మందారం చూడండి ఎంత బాగుంటుందో అది. చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.